ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఐనవోలు దగ్గర ఉన్న గుట్ట. చూడండి, ఇది 2024 సంవత్సరానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్. చూడండి, ఇక్కడ ఈ గుట్ట పక్కకి మనకి ఐనవోలు గ్రామం కూడా కనిపిస్తోంది. ఐనవోలు ఊరగుట్ట మరియు ఐనవోలు చెరువు కూడా కనిపిస్తుంది. చూడండి, ఇదే లొకేషన్ పాతరాతి యుగంలో ఎట్లున్నదో ఒకసారి మనం చూద్దాం. చూడండి, మొత్తం అడవి ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఒకసారి మనం ఈ రాతి యుగాల నుంచి చరిత్రని మొదలు పెడదాం. పాతరాతి యుగం ఇది 5 లక్షల బీసీ నుండి 10,000 బీసీ వరకు కొనసాగింది. ఈ రాతి యుగం తర్వాత మధ్య రాతి యుగం వచ్చింది. ఈ యుగం 10,000 బీసీ నుండి 5,000 బీసీ వరకు కొనసాగింది. దీని తర్వాత నవీన శిలాయుగం వచ్చింది. ఇది 5,000 బీసీ నుండి 3,500 బీసీ వరకు కొనసాగింది. దీనికి సంబంధించిన గుర్తులు ఐనవోలు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నవీన శిలాయుగం తర్వాత పెద్ద రాతి యుగం వచ్చింది. ఇది 3,500 బీసీ నుండి 500 బీసీ వరకు కొనసాగింది. ఈ యుగానికి సంబంధించిన ఆది మానవుడు డాల్మన్ సమాధి ఈ గుట్ట మీద రత్నాకర్ సార్ గారు డిస్కవర్ చేశారు. అలాగే ఈ పెద్దరాతి యుగానికి సంబంధించిన పాటిగడ్డ ఈ ఐనవోలు గుట్ట కింద ఉంది. పాటిగడ్డ అంటే ఒకప్పుడు పెద్దరాతి యుగానికి సంబంధించిన గ్రామం అన్నమాట. కాలం గడిచే కొద్దీ ఈ గ్రామం మట్టిలో కలిసిపోయింది. పెద్దరాతి యుగం తర్వాత గౌతమ బుద్ధుడి కాలం, శాతవాహనుల కాలం తర్వాత చాళుక్యుల కాలం వచ్చింది. వీళ్ళు 543 ఏడి నుండి 753 ఏడి వరకు కర్ణాటకలో ఉన్న బదామిని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వీళ్ళ తర్వాత రాష్ట్రకూట రాజులు పరిపాలించారు. వీళ్ళు 755 ఏడి నుంచి 975 ఏడి మధ్య కాలంలో పరిపాలించారు. ఈ రాష్ట్ర కూటుల సమయంలోనే ఈ గుట్టకి దూరంగా ఒక గ్రామం వెలిసింది. ఈ గ్రామంలో ఐనవోలు గుడి కంటే ముందే ఇక్కడ ఒక చిన్న హనుమాన్ ఆలయాన్ని రాష్ట్ర కూటులు కట్టించారు. ఈ హనుమాన్ ఆలయ నిర్మాణ శైలి రాష్ట్ర కూటులది. ఈ రాష్ట్ర కూట రాజుల తర్వాత మళ్ళీ చాళుక్య వంశస్థులు కళ్యాణి చాళుక్యులుగా అంటే పశ్చిమ చాళుక్యులుగా 975 ఏడి నుండి 1184 ఏడి మధ్య కాలంలో పరిపాలించారు. వీరి తర్వాత కాకతీయులు 1163 ఏడి నుంచి 1323 ఏడి వరకు పరిపాలించారు. వీరి తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, గోల్కొండ రాజులు, నిజాం రాజులు పరిపాలించారు. నిజాం రాజులు అయితే 1724 నుంచి 1948 వరకు పరిపాలించారు. 1947 నుండి 2024 ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూల్ చేస్తుందన్నమాట. చివరిగా ఇప్పుడు మనం ఇన్ని కాలాలు దాటుకొని 2024కి వచ్చినాం. ఇప్పుడు మనం ఐనవోలులో ఉన్నాం. అయితే ఈ ఐనవోలులో నాటి కాకతీయుల కాలం నాటి ఒక కట్టడం ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, రండి. చూడండి, ఈ ఐనవోలు గ్రామంలో నిజాం కాలం నాటి బిల్డింగ్ మరియు నాటి మట్టి గోడలు, బుర్జులు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ ఐనవోలు గ్రామం హన్మకొండ జిల్లాలోని ఒక మండలం అన్నమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 7,441. ఐనవోలు గ్రామం వరంగల్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలు ఈ ఐనవోలుకి ఈ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యవోలు 500 అని పిలువబడే ఒక ఫేమస్ కమర్షియల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఈ సంఘంలో 500 మంది ఉండేవారు. ఇది సౌత్ ఏషియాలో ఒక పెద్ద వ్యాపార సంఘం. ఈ సంఘం 9 నుంచి 13వ శతాబ్దం వరకు అంటే చాళుక్యుల కాలంలో బాగా బలంగా పనిచేసింది అన్నమాట. ఈ అయ్యవోలు 500 అనే వ్యాపార శ్రేణులు గుడులకు, సోషల్ వర్క్స్కి డొనేషన్లు ఇచ్చేవారు. అలాగే ట్యాక్స్ కూడా వసూలు చేసేవారు. ఈ అయ్యవోలు 500 సంఘం ఒక బ్యాంక్ లాగా పనిచేసేది. ఈ అయ్యవోలు 500 సంఘం బ్రాంచులు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఉన్నాయి. ఈ సంఘంకి చైనా, బర్మా, పర్షియా, జావా, సుమత్రా లాంటి దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. అలాగే ఈ వ్యాపార సంఘం కాటన్ దుస్తులు, చక్కెర, గోధుమలు, పెప్పర్, జింజర్, డైమండ్స్ ఇంకా కొన్ని వస్తువులను ఎగుమతి చేసుకొని ఇంకొన్ని వస్తువులను దిగుమతి చేసుకునేటోళ్ళు. ఈ అయ్యనవోలు 500 అనే వ్యాపార సంఘం వాళ్ళు సోషల్ వర్క్స్ అండ్ గుళ్ళకి భూములను దానం చేసేటోళ్ళు. అట్లనే గుడులను కట్టించేవారు. మిత్రులారా, ఇక్కడ మీకు హనుమాన్ల గుడి కనిపిస్తుంది కదా, ఇది రాష్ట్రకూట రాజుల కాలంలో నిర్మాణం జరిగింది. వీటి పిల్లర్లు కూడా రాష్ట్రకూటుల శైలిలో ఉంటాయి. దీని తర్వాత కళ్యాణి చాళుక్యులు ఎన్నుకున్న దేవాలయ నిర్మాణం చేశారు.
ఈ కళ్యాణి చాళుక్యుల తర్వాత కాకతీయ రాజుల కాలంలో ఈ దేవాలయం ముందున్న మండపాన్ని నిర్మించారు. అలాగే ఈ దేవాలయం చుట్టూ 4 తోరణాలు కూడా నిర్మించారు. ఈ తోరణం ఉంది కదా, ఇది కాకతీయుల హయాంలో నిర్మాణం జరిగింది. మిత్రులారా, ఇప్పుడు మనం ఐనవోలుకి వచ్చినాం. చూడండి, ఈ తోరణం ముందు ఈ అవ్వ కూరగాయలు, పూలు, ఇతర వస్తువులను అమ్ముతుంది. ఈ తోరణం ఎదురుగా ఎక్కువగా ఇలాంటి కూరగాయలు, పండ్లు అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఈ కూరగాయలతో బోనాన్ని వండి దేవుడికి సమర్పించి తిని వెళ్తారు. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ కాంపౌండ్ లో భక్తులు ఇలా బోనాలను వండుతున్న దృశ్యం చూడండి. ఇప్పుడు నేను ఈ కాకతీయులు నిర్మించిన ఈ తోరణం కింద నుండి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మనకి వివిధ వస్తువులు అమ్ముకునే వాళ్ళు నన్ను అది తీసుకో ఇది తీసుకో అని వెంటబడ్డారు, కానీ నేనేం కొనలేదు. అసలు ఈ ఐనవోలుకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం ఐనవోలు 500 అనే ఒక వర్తక సంఘం గురించి తెలుసుకుందాం కదా. ఈ సంఘం పేరు మీదనే ఈ అయ్యవోలు అని గ్రామానికి పేరు వచ్చింది. 1007 సంవత్సరం నాటికే ఈ గ్రామానికి ఈ పేరు ఉందని పున్నేలు శాసనం ద్వారా తెలుస్తోంది. 1118లో కళ్యాణి చాళుక్య రాజు అయిన 6వ విక్రమాదిత్యుడి కాలంలో ఈ గుడిని ఆయన మంత్రి అయిన అయ్యవోలు సారథ్యంలో నిర్మించారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ అయ్యవోలు అనే మంత్రికి ఈ ఊరే తన పేరుగా మారింది. కాలక్రమంలో అయ్యవోలు అని పిలిచి ఈ గ్రామం అయ్యవోలు గ్రామంగా మారింది. కాలక్రమంలో అయ్యవోలు కాస్త ఐనవోలు అయ్యింది. మన గ్రామీణ ప్రజలు మాత్రం ఐలేని, ఐలోన్ అని పిలుచుకుంటారు. చూడండి, ఈ 24 స్తంభాలున్న మండపాన్ని కాకతీయులు నిర్మించారు. కానీ ఈ మెయిన్ టెంపుల్ ని మాత్రం కళ్యాణి చాళుక్యుల కాలంలో అంటే 1118లో నిర్మించారు. చూడండి, ఈ టెంపుల్ లోపల ఉన్న ఈ ప్రజలు ఐనవోలు పట్నాలు వేస్తున్నారు. ఈ పట్నాలు స్థానిక ఒగ్గు కళాకారులు వేస్తారు. ఈ ఐనవోలు గుడిని కళ్యాణి చాళుక్యులు నిర్మించినా కూడా ఈ గుడి చుట్టూ ఉన్న ఈ 4 తోరణాలు కాకతీయ రాజులు నిర్మించిండ్రు. ఈ గుడి చుట్టూ ఉన్న 3 తోరణాలు ఉన్నాయి, కాకపోతే 4వ తోరణం మాత్రం మిస్సింగ్ అన్నమాట. మిత్రులారా, దీని వెనకాల ఒక తోరణం ఉంటుంది, ఇంకొక తోరణం ఇక్కడ ఉన్నది, ఇంకొకటి ఇక్కడ ఉన్నది, ఇది 3వది. 4వ తోరణం మాత్రం అటు ఎక్కడో చివర పడిపోయింది. దీని శిథిలాలు ఈ ఫొటోస్లో చూడండి ఒకసారి. ఈ అయ్యవోలు 500 సంఘపోళ్ళు చాళుక్య రాజుల హయాంలో ఆ రాజుల సహకారంతో చాలా దిక్కుల గుడులను కట్టించిండ్రు. దీనికి గల సాక్ష్యాలు వారి శాసనాలు దక్షిణ ద్వీపకల్పంలో ఉన్నాయి. ఈ శాసనాలలోనే అయ్యవోలు సంఘం అని ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కర్ణాటకలో ఉన్న తొలి చాళుక్యుల రాజధాని అయిన బదామి సిటీకి 23 కిలోమీటర్ల దూరంలో అహివోలే గురించి తెలుసుకుందాం. అహివోలే అంటే అయ్యవోలు. వరంగల్ పక్కనున్న అయ్యవోలు ఐనవోలుగా మారినట్టు బదామి నగరం ప్రక్కన ఉన్న అయ్యవోలు కూడా అహివోలేగా మారిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. చాళుక్యులు హిందూయిజంతో పాటు జైనిజం, బుద్ధిజంని కూడా ఫాలో అయ్యేవారు. అందువల్ల ఈ అహివోలే దగ్గర ఉన్న గుట్ట మీద ఒక జైన్ టెంపుల్ కనిపిస్తోంది. అలాగే ఈ గుట్ట మీద పెద్దరాతి యుగానికి సంబంధించిన డాల్మెన్ సమాధులు కూడా కనిపిస్తాయి. గట్లనే మన ఐనవోలు దగ్గర ఉన్న గుట్ట మీద కూడా 24 జైన తీర్థంకరులకు సంబంధించిన అసంపూర్ణంగా కట్టి ఉన్న కొన్ని చిన్న చిన్న గుడులు కనిపిస్తాయి. అయితే ఇవి జైన టెంపుల్సా పరిశీలించాలి. అలాగే ఈ ఐనవోలు గుట్ట మీద కూడా పెద్దరాతి యుగానికి సంబంధించిన ఒక డాల్మెన్ సమాధి మాత్రమే మిగిలి ఉంది.